యువకులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా మన కాంగ్రెస్ పార్టీ అని గుర్తించాలి. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు వస్తున్నారు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా గడిచిన 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు పాలించినటువంటి ఈ యొక్క కేసీఆర్ ఏం చేసిండో మీరు అడగాలి. అలా కారు గుర్తులు వస్తే మీరు అడగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరొకసారి కూడా మొన్న ఆటోమేటిక్ గా అసెంబ్లీ ఎన్నికల్లో అడిగిండ్రు, మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తు ఓటేసిండ్రు. కేసీఆర్ నియంత్రిత పరిపాలనను, కేసీఆర్ కుటుంబ పరిపాలనను, ఈ యొక్క స్కీముల పేరుతోటి స్కాములు చేస్తున్నటువంటి నాయకులను గద్దె దించి ప్రజల పక్షాన పని చేస్తున్నటువంటి పార్టీ, ప్రజల కోసం ఆలోచించే పార్టీ, ప్రజాపాలన పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ దాన్ని గుర్తించి మరొక్కసారి ఆనాటి ఇందిరమ్మ పరిపాలనను, ఆనాటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పరిపాలనను, ఈనాడు యనుమల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనను మీరు 2 కళ్ళారా చూస్తున్నారు. కేసీఆర్ ఏం చేసిందో తెలుసుకోవాలా మనం. ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఇచ్చిందామా? మన ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఏ ఒక్కరికైనా ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చిండా, కొలువు ఇచ్చిండా పిల్లలకి? ఒక్కరు రాలే. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. మనం అడగాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32 జిల్లాలలో మొత్తం విస్తరణం చేస్తే కూడా 1,00,000 ఎకరాలు మన దగ్గర లేదు. తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు అందరికి కూడా 1,00,000 ఎకరాలు అంటున్నారు కదా కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ 1,00,000 ఎకరాలు మన తెలంగాణలో ఉంటే మనం అందరం ఇలా భూస్వాములు. ఇలా ఒక్కొక్కరికి భూములు లేక కౌలు భూములు చేసుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఉన్నాయి. అధిక ధరలు పెంచి ఇష్టానుసారం